సో కమింగ్ టు సినిమా గురించి అండ్ నిహారిక గారు మేడం అసలు ఫ్యాబులస్. అసలు మీరు ఈ మధ్యకాలంలో మీరు పట్టుకున్న పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్లు దానికి ఉండే ఛాన్సెస్ వేరండి. ఇలాంటి సినిమాల్లోనే అసలైన బలం, మీ టేస్టు, మీ కమిట్మెంట్ అన్నీ కనపడతాయి మేడం. అలాగే అంతకుముందుల కమిటీ కుర్రాళ్ళు కూడా మేము నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అదే సెంటిమెంట్ రాకాశ కూడా మేము చేసాము. దానివల్ల ఆ హిట్ వాట్ వి కాల్ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఈ నెక్స్ట్ మీరు చేసే పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హిట్ స్ట్రీక్ అలా కంటిన్యూ చేద్దామండి. కమింగ్ టు సినిమా మన రాకాశ, ఇందాక బ్రహ్మాజీ గారు చెప్పినట్టు ఈ సినిమా వెళ్తానే ఉంటుంది హ్యాపీగా. ఇది కూల్ సమ్మర్లో ఒక కూల్ బ్రీజ్ లాంటిది ఈ సినిమా. డెఫినెట్గా ఇది చాలా లాంగ్విటీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ ముందల గెటప్ సీన్ గారు ఎంటర్ అయ్యి ఆ ఇంట్లోకి అలా ఎంటర్ అయ్యే కానించి ఇక ఆగలేదు అసలు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి ఎపిసోడ్లు కానీ, హీరో గారు అసలు త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ. ఫర్ దట్ మ్యాటర్ నయన్ గారు, హీరోయిన్ గారు, సంగీత్ హీరో, మేడం డైరెక్టర్ గారు, ఎవ్రీవన్, మాస్టర్స్ కానీ, మన గెటప్ సీన్ కానీ, ఇంకా మళ్ళీ పేర్లు చెప్తా వెళ్తే నిజంగా ఇంపార్టెంట్ ఒకటి రెండు మర్చిపోతాం, సారీ. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నిజంగా ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే ఇంకా ఈ సినిమాకి చాలా రన్ ఉంది. ఎవరన్నా ఇంకా మిస్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండే ఉంటారు ఎగ్జామ్స్ లేకపోతే వేరే కమిట్మెంట్స్తో. మీరు భరోసాగా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి, ఇది ఆడిటోరియం సినిమా అండి. ఒక 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 క్రౌడ్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. మీరందరూ తప్పనిసరిగా థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఫైనల్గా ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ వీటికి సూపర్ అండి. యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అందరికీ బ్రహ్మాండమైన కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, తను అడిగింది నా గురించి చెప్పట్లేదు ఏంటని. ఇప్పుడు మొత్తం నాకు మానస శర్మ వారణాసి ఏంటిది వారణాసి శర్మ కాదు, మానస వారణాసి. అచ్చా ఇద్దరు రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళ గురించి వస్తున్నాయి, ఆవిడ గురించి వస్తుంది, ఈవిడ గురించి కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే అందం గురించి వాటి గురించి. చాలా మంచి రైటరు, చాలా మంచి డైరెక్టరు. అన్నీ ఇలా చేస్తాను ఓకే అని ఫైనల్గా తను ఏమనుకుందో అదే చేస్తుంది. చాలా మొండిది. ఫస్ట్ మట్టుకు ఒప్పుకుంటా బాగుంది చేద్దామని. లాస్ట్ టేక్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా తను ఏం రాసిందో ఇటు అటు మార్చడానికి అదే చెప్పాలి మనం. ఒక్కవేళ బలవంత పెడితే అది తీసి అది పక్కన పెట్టేస్తుంది. తనకు కావాలని మళ్ళీ తీసుకుంటుంది అన్నమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, నేను చేసిన డెబ్యూ డైరెక్టర్లు నాకు 30-40 మంది వాళ్ళ కొత్త సినిమాలు చేశాను. వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. తను కూడా ఆ విషయంలో లక్కీ. అంతే కదా. సో ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అంటే యాక్టింగ్ మళ్ళీ ఆఫర్లు కూడా వస్తున్నాయంట ఇప్పుడు. సార్ మానస గారు అడిగి చెప్పించుకున్నారంటే ఆవిడ ఫ్యాన్స్ నమ్మరు సార్. మీరేదో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, రాకాస సినిమాకి థియేటర్స్కి ఆడియన్స్ అందరినీ రప్పించిన అండ్ ఈరోజు పార్ట్ 2 హుక్ కూడా చూసేంత వరకు కూర్చోబెట్టిన డెఫినెట్గా నిహారిక గారు. అసలు మీ డ్యాన్స్ బిట్ కోసం అసలు అందరూ లైట్లు ఆన్ చేసినా, తలుపులు ఓపెన్ చేసేసినా సరే ఆఫ్ చేశారండి. కూడా యాక్చువల్లీ ఆ సాంగ్ వల్ల వచ్చినాయి. మీరు మర్చిపోయారేమో, ఆ పాట ఎప్పుడైతే మేము రిలీజ్ చేసి రీల్ పెట్టామో కింద బ్రహ్మాజీ గారు అక్క కుమ్మేసింది అని పెట్టారు కాబట్టి. బట్ లిటరల్లీ మీ స్టెప్ కోసం వెయిట్ చేసి అండ్ ఫైనల్గా పార్ట్ 2 హుక్ కూడా చూసి అలా బయలుదేరామన్నమాట.